సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. స్టూడెంట్స్ తో మాట ముచ్చట యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని, మంత్రి ప్రత్యేక నిధి నుండి స్కూల్ డెవలప్మెంట్ కోసం 10 లక్షల రూపాయలు తక్షణమే మంజూరు చేశారు. స్కూల్కు రావడానికి త్వరలోనే రోడ్డు నిర్మాణం చేస్తామని, నీట్ ఐఐటి పుస్తకాల కొనుగోలు కోసం 5 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. సరే 2024 సంవత్సరం పూర్తి కావడం, రేపటి నుంచి మధ్యరాత్రి నుంచి 2025 సంవత్సరం మొదలు కావడం, సరే సంపూర్ణ సామాజిక న్యాయం కోరుకునే నేను ఇది ఏ విధంగా ఇది గడపాలని నేను ఆలోచన చేసి ఈరోజు మరి నిరుపేద పిల్లలు, ఎక్కువ శాతం దళిత పిల్లలు, దళిత విద్యార్థులు చదువుకునే ఈ యొక్క విద్యా సంస్థలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఇక్కడ మొత్తం 520 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఈ క్యాంపస్లో చదువుకుంటున్నారు. నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి నేను ఈరోజు ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా మరి పిల్లలతో కలిసి వాళ్ళు ఏ భోజనం వాళ్ళకి నార్మల్గా సర్వ్ అయ్యే భోజనం వాళ్ళతో చేసి వాళ్ళకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ క్యాంపస్కి రావడం జరిగింది. ఈరోజు నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లో పిల్లలతో ఈ నూతన సంవత్సరం గడిపి మరి వారితో భోజనం చేయడం నాకు ఎంతో ఆనందం, సంతృప్తి అని చెప్పి మనం చేస్తూ పిల్లలతో అదేవిధంగా టీచర్స్, ప్రిన్సిపల్తో కూడా అన్ని విషయాలు మాట్లాడాను. వాళ్ళు ప్రభుత్వం పెంచిన డయట్ ఛార్జీలు, ప్రభుత్వం పెంచిన కాస్మెటిక్ ఛార్జీలపై చాలా సంతోషం వ్యక్తపరిచారు. పంట రుణం ఇవ్వడం